మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. విశ్వం గురించి కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. విశ్వంలో 100 కోట్ల గెలాక్సీలు ఉన్నాయి. అంటే సూర్యుడు, చంద్రుడు ఇలాంటి 100 కోట్లు ఉన్నాయి. అంటే మన భూమే పెద్దది, మిగతాయన్ని చిన్నయని జనరల్‌గా సామాన్య జనంలో ఉంది. అది కాదు. విశ్వంలో 100 కోట్ల పైగా గెలాక్సీలు ఉన్నాయి. సూర్యుడు భూమి కంటే 13 లక్షల రెట్ల పెద్దది. సూర్యుడు భూమి కంటే అంటే భూగ్రహం కంటే 13 లక్షల రెట్లు పెద్దది. అంతరిక్షంలో నిశ్శబ్దం మాత్రమే ఉంటుంది. శనిగ్రహం నీళ్ళలో తేలుతూ ఉంటుంది. బ్లాక్ హోల్ వెలుతురును కూడా మింగేస్తుంది. విశ్వం ప్రతి సెకను పెద్దది అవుతూనే ఉంటుంది. తగ్గిపోద్ది అనేది వాళ్ళ ఫీలింగ్, కానీ కాదు, దానికి ఆపోజిట్ ప్రజలు అనుకునే దానికి. వజ్రాలు వర్షం కురిసే గ్రహాలు కూడా ఉన్నాయి. మన దగ్గర వజ్రాలు అనే గొప్ప, కానీ వజ్రాలే వర్షం కురిసే, అంటే మనకు నీళ్ళు వర్షం ఎట్లా వస్తుందో వజ్రాలు వర్షం కురిసే గ్రహాలు కూడా కొన్ని ఉన్నాయి ఈ విశ్వంలో. న్యూటన్ స్టార్ ఒక చెంచా బరువు 1,00,00,000 టన్నులు. న్యూట్రాన్ ఎలక్ట్రాన్లు, న్యూట్రాన్లు, ప్రోటాన్లు ఇట్లా రకాలుగా ఉంటాయి కదా. న్యూట్రాన్ స్టార్ అనే ఒక స్టార్కి సంబంధించినటువంటి ఒక చెంచా బరువు 1,00,00,000 టన్నులు. విశ్వం వయసు 1380 కోట్ల సంవత్సరాలు. ఈ విశ్వం యొక్క వయస్సు 1380 కోట్ల సంవత్సరాలు. పెద్దల మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో ఆయన తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ. ఉండాలి పెద్దల మిత్రులారా.